that the members of Andhra Pradesh Legislative Council assembled in the 44th session of Andhra Pradesh Legislative Council are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Council on 5/2/2024. Please, me chairman. Yes. Okay. Madam, secondly. సభకు నమస్కారం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తన ప్రసంగం ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నాను. దయచేసి మీరు కూర్చోవాలి. ఎందుచేతంటే మీరు అన్ని ప్రిపేర్డ్ గా వచ్చి మాట్లాడితే అది పద్ధతి కాదు. మీరు ఈ బ్యానర్స్ లేకపోతే పోస్టర్స్ అన్ని పట్టుకొచ్చారంటే మీ ఉద్దేశం వేరుగా ఉంది. ప్లీజ్ కూర్చో. ఓకే. బడ్జెట్ రాజశేఖర్ గారు మాట్లాడండి. మీకు అలా కాదు. ప్లీజ్ వినండి. మీకు బడ్జెట్ మీద అవకాశం ఇస్తాను. మీరు ఇంక్లూడ్ చేసి మాట్లాడండి. అన్ని ఉన్నాయి కదా, అందులో వెల్ఫేర్ ఉంది, అన్ని ఉన్నాయి బడ్జెట్లోను. దాని మీద మా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడండి. 10 నిమిషాలు కాదు, 20 నిమిషాలు ఇస్తాను, మాట్లాడండి. మీరు బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు ఈ సమస్యను అందరూ మాట్లాడండి. అది కాదండి, మీకు బడ్జెట్ మీద అవకాశం ఇస్తాను. అప్పుడు మీరు నిత్యావసర వస్తువులు పెరిగినాయా, మీ అభిప్రాయం ఏంటో మీరు తెలియజేయండి. మాట్లాడండి. వాయిదా తీర్మానం ఎలా చేయలేదు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. రాజశేఖర్ గారు మీరు కంటిన్యూ చేయండి. ప్లీజ్ మీరు గవర్నర్ అడ్రస్ మీద మాట్లాడే అవకాశం ఉంది మీకు. ప్లీజ్ నాయుడు గారు, శ్రీకాంత్ గారు, ఏమండి శ్రీకాంత్ గారు, మీరు గవర్నర్ గారు అడ్రస్ చేసేటప్పుడు మీరు మాట్లాడండి. మీరు కూర్చోవాలి. రాజశేఖర్ గారు మీరు మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు సార్ మీకు మీరు అన్ని మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు అవకాశం ఇస్తాం, మాట్లాడండి. కూర్చోండి. గవర్నర్ ప్రసంగం మీద మీకు అవకాశం ఇస్తాం, కూర్చోండి. మాట్లాడండి సార్. రాజశేఖర్ గారు మాట్లాడండి.
దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. ఈ విషయాలన్నీ ఈ డిస్కషన్ లో వస్తాయి. తర్వాత రేపు బడ్జెట్ ప్రసంగం ఉంది, దాంట్లో వస్తాయి. 3 సంవత్సరాలుగా ఏ విధంగా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చిందని దానివల్ల ఇవన్నీ వెనక్కిపోవడం జరిగింది. ఈ విషయాలన్నీ మేము విశదీకరిస్తాం. దయచేసి వినాలని కోరుతున్నాం సార్. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప మీ టైం మీరు ఉపయోగించుకోవట్లా. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. వర్మ గారు మీకు అవకాశం ఇస్తాం. ఇప్పుడు వినండి, ఒక నిమిషం వినండి. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడేటప్పుడు మీరు ఇది కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడండి, నేను అలౌ చేస్తాను. కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు కూడా కూర్చోండి. మీరు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటే ధన్యవాదాలు తెలియజేయండి. సమస్యలు ప్రస్తావించండి, ఇబ్బంది ఏం లేదు. మరి రాజశేఖర్ గారు మీరు మాట్లాడతారా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమంటారా? మీరు బడ్జెట్ మీద మాట్లాడతారా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమంటారా? ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. మాట్లాడండి. అది పద్ధతి కాదని వాళ్ళకి తెలియాలి. మీరు మీ సమయం వచ్చినప్పుడు స్పందించండి, మీరు దాంట్లో ప్రస్తావించండి. అంతే తప్ప మీ వాయిదా తీర్మానం అనేది డిజాల్వ్ వాయిదా తీర్మానం తిరస్కరించడం అనేది